వెల్కమ్ టు కేటీవీ. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నడుస్తోంది. మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్లోనూ స్థానిక సమరం జరగనున్నది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగాలనుకునే వారు ఆయా నేతల వద్ద తమ కోరికను బహిర్గతం చేసి కర్చీఫ్ వేసుకోవాలని తహతహలాడుతున్నారు. కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో కూటమిలోనే నేతలు ఉత్సాహంగా కనపడుతున్నారు. ప్రతిష్టాత్మకమైనటువంటి పులివెందుల నియోజకవర్గంలో జనసేన వైఎస్ ఎస్టేట్ ఉండే ఇడుపులపాయ పంచాయతీపై కన్నేసిందా? పులివెందుల నియోజకవర్గం వేంపల్లి పరిధిలో ఉండేటువంటి ఇడుపులపాయ పంచాయతీని తమకు కేటాయించాలని జనసేన నేతలు పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వద్ద పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వేంపల్లి మండల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలలో బలిజ సామాజిక వర్గం ఈ పంచాయతీలోనే ఎక్కువగా ఉండడం కూడా జనసేన ఇక్కడ పాగా వేయాలనుకోవడానికి కారణంగా చెబుతున్నారు. ఇడుపులపాయ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పోతిరెడ్డి చలపతి కొద్ది నెలల క్రితం జనసేన కండువా కప్పుకున్నారు. బలిజ సామాజిక వర్గం అధికంగా ఉండటం, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్గా పనిచేసినటువంటి నేపథ్యాన్ని చూపి చలపతి జనసేన కీలక నేతల వద్ద తన మనసులో మాటను బయట పెట్టాడనే టాక్ నడుస్తోంది. మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఆశీస్సులు కూడా ఉండడం చలపతికి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబ అనుచరులదే ఈ గ్రామ పంచాయతీలో ఆధిపత్యం. ఆ గ్రామ పంచాయతీ లక్కిడిపల్లి నియోజకవర్గంలోనూ తర్వాత పులివెందుల నియోజకవర్గంలోకి మార్చబడింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా బలిజ సామాజిక వర్గానిదే అక్కడ ఆధిపత్యం. గండి దేవస్థాన చైర్మన్ కూడా ఎక్కువగా ఈ సామాజిక వర్గ నేతలనే వరిస్తూ వస్తోంది. ఒక్కసారి మాత్రం తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు ఈ గ్రామాల నుంచి ఎంపీటీసీగా విజయం సాధించారు. ఈ ఇడుపులపాయ సర్పంచ్ పరిధిలో 4 గ్రామాలు ఉన్నాయి. బీసీకి రిజర్వ్ అయినటువంటి ఆ సందర్భంలో ఇక్కడ ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. ఆ సమయంలో లక్కిరెడ్డిపల్లి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రమేష్ రెడ్డి ఈద్గాకు స్థలం కేటాయించడం, మునుక నుంచి పక్కా గృహాలతో మారుతీనగర్కు ఎస్సీ కాలనీని మార్చడం వంటివి అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కలిసి వచ్చాయని చెప్పవచ్చు. ఈ ఒక్క విజయం మినహా స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి ఎప్పుడూ ఆశించిన స్థాయి ఫలితాలు లేవు. అలాంటి చోట ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వచ్చి ఆ పార్టీపైనే విజయం సాధించడానికి కూటమి నుంచి జనసేన నేత టికెట్ అడుగుతుండడంతో తెలుగుదేశం పార్టీ కూడా ఆ స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ పంచాయతీ నుంచి గండి చైర్మన్గా తెలుగుదేశం పార్టీ నేత ప్రాతినిధ్యం వహిస్తుండడంతో జనసేనకు కేటాయించిన తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దగా వ్యతిరేకత రాదని అభిప్రాయం తెలుగుదేశం పార్టీ మండల స్థాయి నేతల్లో కూడా ఉంది. జనసేన రాష్ట్ర స్థాయి నాయకత్వం సపోర్టు, తెలుగుదేశం పార్టీ నాయకత్వ సానుకూలత ఇక్కడ జనసేనకు సర్పంచ్ టికెట్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది. మరి జనసేనకు టికెట్ కేటాయిస్తే ఇడుపులపాయ జనసేన ఖాతాలోకి చేరుతుందా? వైఎస్ కుటుంబ రాజకీయానికి రచ్చబండలాగా ఉండే ఇడుపులపాయ పంచాయతీని వైసీపీ అంత సులువుగా వదులుకుంటుందా? వైసీపీలో సర్పంచ్గా పనిచేసిన చలపతి గాజు పార్టీ నుంచి సర్పంచ్గా మళ్ళీ ఎన్నికవుతాడా? చూడాలి మరి అక్కడ ఏం జరుగుతుందో.